ఏంటి మోహన్ బాబు గారు కోపం తెచ్చుకుని మీడియా ప్రతినిధులనే కొట్టేశారు, అంత కోపం తెచ్చుకోవాల్సిన అవసరం ఉందంటారు? అంత పెద్ద ఆయనకి వయసు పెరిగిందండి, కోపం వస్తుంది దానికి. ఎవరికైనా వయసు పెరిగితే కోపం వస్తుంది. వయసు పక్కన పెట్టండి, ఆయన కొంచెం అర్థం చేసుకోవాలా, కొడుకే కదా, సమర్థించుకోవాలా. ఆయన చెప్పాల్సిన వాడు ఆయన కోపపడితే ఎట్లా చెప్పండి? అంత పెద్ద ఆయనకి అదే అంటున్నా, వయసులో అంత పెద్ద ఆయన ఆయనే కోపపడితే ఇంక పిల్లలు ఎలా ఉంటారో? ఆయన ఇచ్చే సందేశం ఏంటి? సర్లే, పిల్లలు అర్థం చేస్తున్నారు కదా. ఇంకోటి ఆ విషయంలో చెప్పాలంటే కొంచెం మోహన్ బాబు గారు కొంచెం మార్చుకోవాలండి, మెంటాలిటీ మార్చుకోవాలా. ఇన్ని సంవత్సరాలండి ఇండస్ట్రీ మారి 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 3 తరాలు 4 తరాలు అయిపోయింది. ఆయన హయాంలో నేను వచ్చి మా 2 తరాలు అవుతుంది అంతే. ఇప్పుడు ఆయన చెప్పే విషయంలో ఒక కొడుకుతో చెప్పించుకున్నంత దూరం ఇక్కడ పోకూడదండి. మోహన్ బాబు గారు చాలా మంచోళ్ళు అండి, చెప్పాలంటే వ్యక్తిగతంగా చాలా మంచోళ్ళు. కానీ కోపం ఎక్కువ ఆయనకి. కోపం అంటే ఆయనకి ఒక ఆలోచన, అది బీపీ ఉందో షుగర్ ఉందో మనకు తెలియదు, కానీ ఆయనకి బీపీ షుగర్ ఏం లేదులేండి. కాకపోతే ఆయన జీన్స్ అలా వచ్చింది అంతే. అది జీన్స్ వల్ల వచ్చింది. కాకపోతే ఆయన మంచిగా ఉంటే మంచిగా ఉంటాడు, కోపం వస్తే కోపపడతాడు అని ఒక టైప్ అనమాట. అంటే ఇలా మీడియాపై దాడి చేయడం సరైందని అంటారా? అది రాంగ్ అండి. మీడియా అది చాలా రాంగ్. అది మాత్రం నేను ఒప్పుకోను. మీడియా అంటే ఒక మనకి మన సొసైటీకి ఒక హెల్ప్ చేసేది, అందరికీ హెల్ప్ చేసేది మీడియా కదా. అది ఒక రాంగ్. మీడియా గురించి రాకూడదండి. ఏదైనా ఇంట్లో కుటుంబాలు చూసుకోవాలా. ఇంకోటి, మోహన్ బాబు గారు మీరు మారండి సార్, దండం పెడతా, మీకు కాళ్ళు మొక్కుతానండి, మారండి. ఎందుకంటే మీరు నాకంటే నా మీ అభిమానం అండి. మీరంటే నాకు బాగా ఇష్టం. మీరంటే నేను చాలా సినిమాలు చేసిన అదే చాలా సినిమాలు కూడా కొన్ని చేసిన, సైడ్ క్యారెక్టర్లు, చిన్న క్యారెక్టర్లు. కానీ మీరు మాత్రం కొంచెం మార్చుకోండి, ఏమవుద్దండి, ఈ పిల్లలే కదా. ఈ గొడవలో మీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తుంది, మనోజ్ గారా లేకపోతే మోహన్ బాబు గారా? మనోజ్ గారే కరెక్టా? అంటే ఎందుకని అంటే ఆయన మనస్తత్వాన్ని బట్టి తెలుసుకుని అలా అంటున్నారా ఏంటి అంటున్నారు? మోహన్ బాబు గారు రాంగ్ అని చెప్పి అంటే మోహన్ బాబు గారు లైన్లో చూస్తే ఆయన కరెక్ట్, మనోజ్ గారు లైన్లో చూస్తే ఈయన కరెక్ట్. ఇప్పుడు ఇద్దరు కలిసిపోతే ఇద్దరు కరెక్ట్. ఇప్పుడు ఈ గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందంటారా? కలిసిపోతేనే కరెక్ట్. ఇప్పుడు మోహన్